ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా మంచి కథ చెప్పుకుందామండి. పెద్ద కథ చెప్తాం. ఓకే. ఒక సిపాయి కథ. సిపాయి చిన్నయ్య అనుకుందాం. ఒకనాడు ఒక సిపాయి అంటే మన ఏమనాలి సైనికుడు యుద్ధం నుంచి తిరిగి వాళ్ళ ఊరు వైపుకు వెళ్తున్నాడు. అక్కడేం పెద్ద వ్యవహారం లేదు, ఊళ్ళో ఏదో సొంత ఊరని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ దారిలో ఒక భూతం చూసింది. వీడు ఒంటిగాడని తెలిసింది. ఎవరితోటి లేరు, ఎవరు లేరు, గుంపుగా ఉంటే వాళ్ళని పట్టుకోవు భూతాలు దయ్యాలు అవి. సరే వీడిని చూసి ఒక ముసలమ్మ వేషం వేసుకుని వీడి దగ్గరకు వచ్చింది. ఏరా అబ్బాయి, బాగా సంపాదించుకొస్తున్నావా అని అడిగింది. ఏం సంపాదన మా అమ్మ, ఏదో 10 రూపాయలు, ఇక్కడ ఉన్ననాళ్ళు అన్నం వెళ్తుంది, మళ్ళీ పిలిపొస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ తింటాం అన్నాడు. సంపాదించుకునే మార్గాలు బోల్డ్ ఉన్నాయి రా, ఏదో ఒకటి చెప్పు చూద్దాం అన్నాడు. చెప్పడానికి ఏముందిరా, నీకు ధైర్యం ఉందా అని. బోల్డ్ ధైర్యం ఉందన్నాడు. సాహసం ఉందా అని. అబ్బో అసలు దానికి కొదవే లేదన్నాడు. జంకు గొంకు లేకుండా పనిచేస్తావా అని. జంకా గొంక మనకేం జంకు, మనం యుద్ధంలో వచ్చాంగా, మనకు అట్లాంటివి ఏం లేవన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నేను నీకు ఒక సలహా చెప్తా. ఇక్కడ ఒక చెట్టును చూడండి, ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు పైన అంతా పోయింది, పై భాగం అంతా అట్లా పైకుంటే ఇట్లా తొర్రలేము దానికి. ఈ తొర్రలోకి నడువుకు తాడు కట్టి దింపుతా. ఇది చెట్టు కాదు, ఇది లోపలికి వెళ్ళే మార్గం. భూ వివరణలోకి వెళ్తుంది అది, అంటే భూమిలోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్తే ఒక పెద్ద హాలు. ఎంత పెద్ద హాలో, దాంట్లో ఒక వరుసగా గదులు ఉంటాయి. మొదట ఒక పెద్ద గది ఉంటుంది. పెద్ద గదిలో బల్ల మీద కుక్క కూర్చుని ఉంటుంది. ఆ కుక్క ఉన్న బల్లలో కుక్క దిప్పేస్తే బల్ల కిందంతా రాగి నాణ్యాలు ఎన్ని ఉంటాయో కావాల్సినవి తెచ్చుకో. వెధవరాగి నాకు ఎందుకు అనుకుంటావా. రెండో గదిలోకి వెళ్ళు, అక్కడ ఇంకో పెద్ద బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద ఇంకో పెద్ద కుక్క ఉంటుంది. ఆ కుక్కను లైన్లో పెట్టి తీసుకుంటే దాని కింద అన్ని వెండి నాణ్యాలే. గుప్పెళ్ళు పట్టినని తెచ్చుకో, బట్టలు పట్టినని తెచ్చుకో, ఎన్ని మోయగలితే అని తెచ్చుకో. చిచ్చి దిక్కుమాలను వెండి నాకెందుకు అనుకుంటావా, అది కూడా బారేసి. మూడో గదిలో ఇంకో పెద్ద కుక్క ఉంది. అది కూర్చున్న బల్ల కింద బంగారపు నాణ్యాలు ఉన్నాయి. అంటే కుక్కలు ఊరుకుంటాయిటమ్మా, ముసలమ్మా నువ్వు బలేదానివి అన్నాడు. దానికే ఉందిరా, ఇదిగో నీలం రంగు తివాసి తీసుకెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళాక కుక్క నీకేసి చూస్తుంది, భయంకరంగా చూస్తుంది. తివాసి పరిచేసి కుక్కనెత్తి దీని మీద కూర్చోబెట్టు. అది నేనేం చేయదు, ఏం తీసుకున్నా అది నిన్నేమందు. తివాసికి కుక్కకి లింక్. అయితే సరేనన్నాక తాడు కడతానే నడువుకు తాడు కట్టింది, దింపబోయింది అందులోకి. వాడు అందులోకి ఎక్కి ఆ పైకి ఎక్కి దిగబోయాక అన్నాడు, అది కాదు మా అమ్మ, దారిపోయే దానయ్యను నేను, ఊళ్ళోకి పోయే పెద్దమ్మవి నువ్వు, నాకు ఇంత డబ్బు కట్టపెట్టడానికి నీకు ఎందుకు అనిపించిందో చెప్పు. నీకెంత వాటా కావాలి అందులో, నేనేం తెస్తే అందులో నువ్వు వాటా అడిగితే అవన్నీ కుదరవు. ముందే చెప్పాలి నువ్వు. ఎంత వాటా అనేది చెప్తే దాని ప్రకారం తీసుకొస్తా. తర్వాత వాటాలు పేచీ పెట్టి ఆ డబ్బులు లాగేసుకుని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి పట్టించి వ్యవహారాలు మనతో కుదరవు. నేను అసలే సిపాయిని, మన దగ్గర కత్తిడాలు కూడా బాణాలు కూడా ఉన్నాయి అన్నాడు. ముసలమ్మది, డబ్బులు నాకెందుకురా ముసిల్దాన్ని, ఇది వరకు మా అవ్వ అంటే ఈవిడికి ముత్తాబట. ఈ గోతులోకి దిగి అలా అవన్నీ చూసి మా ఇంట్లో ఉండే చెకుముకు రాయిని అక్కడ వదిలిపెట్టి వచ్చింది. చెకుముకు రాయి అంటే ఏమిటి, నిప్పు వెలిగించుకునే రాయి. వచ్చేస్తుంటే బల్ల మీద కనపడుతుంది నీకు. అది వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఒక బల్ల ఉంది, చిన్న బల్ల, దాని మీద ఉంది. ఆవిడ జ్ఞాపకార్థం లేదని బాధపడుతున్నాను నేను. ఎవడైనా సాహసం ఉన్నవాడిని పంపిస్తే వాడికి కావాల్సింది వాడు సంపాదించుకుంటాడు, నా చెకుముకు రాయి వస్తుందని, నువ్వు ఒంటిగాడివి సాహసివి అని నిన్ను దింపుతున్నానంది. అంతే కదా, చెకుముకు రాయి సరేనన్నాడు. ఆవిడ ఒక తివాసి చుట్టి చంకలు పెట్టింది వీడికి. తివాసి పుచ్చుకుని దిగాడు. దిగి ఎంత లోతో, తెగ లోతు దిగాక ఒక పెద్ద కట్టడం లాంటిది కనపడింది. అందులోకి లోపలికి వెళ్ళేసరికి మెట్లు ఎక్కాడు. లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన హాలు, అంతా నడవాలాగా ఉంది. ఎడం చేతి వైపున గదులున్నాయి. సరే ఏం చేశాడు వీడు, మొదటి గది తలుపు తెరిచాడు. పెద్ద బల్ల, అదేమిటి ఓపెన్ చేస్తే తెరుచుకుంటుంది. దాని మీద ఒక కుక్క ఇట్లా మోహరించి కూర్చున్నది. బంతులంతేసి కళ్ళున్నాయట దానికి. కళ్ళు ఇట్లా చూస్తుంది. ఈ కుక్కను చూసరికి కుక్క బెదిరొచ్చింది. ఏం చేస్తుందో చూద్దామని తివాసి పరిచాడు. అది అట్టాగే చూస్తుంది. వీడు టక్కిని వెళ్ళి దాన్ని ఎత్తుకున్నాడు. అదేం మాట్లాడలా. పెట్టి తీస్తే ఒప్పుకోదు అది.
తివాసిని చూస్తే ఊరుకుంటుంది. ఆ బంతులను తీసి కళ్ళున కుక్కనెత్తి ఆ తివాసి మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఆ బల్ల తీసాడు. బల్ల తీస్తే మొత్తం దాని నిండా రాక్కాసులే. వీడిట గుప్పెళ్ళతోటి చొక్కాకి, ప్యాంటుకి, జేబుల్లో ఉన్న జేబులన్నిట్లలో పోసుకున్నాడు. తలపాగాకి చిన్న గుంటలు అందులో కూడా పోసుకున్నాడు. పోసుకున్నాక ఆ కుక్కనెత్తి బల్ల మీద కూర్చోబెట్టాడు. తివాసి చంకలో పెట్టుకున్నాడు. పక్క గదిలోకి వెళ్ళాడు. పక్క గదిలో ఇంకొక ఉంది, అది ఇంకా పెద్ద బల్ల. అదెంతుంది, బండి చక్రాలంతంత కళ్ళునేటి దానికి. కళ్ళతోటి ఇట్లాగే చూస్తాం. వీడేం చేశాడు, ఓహో ఇది కూడా నిజమే, ఇంకా రాక్కాసులు ఎందుకు మనకి, తెచ్చామని ఏం చేశాడు, ఈ నీలం రంగు తివాచి మళ్ళీ పరిచాడు. కుక్క కామ్గా చూస్తుంది. వీడు పోయి కుక్కను ఎత్తుకున్న తివాచి మీద కూర్చోబెట్టాడు. అది దాని దారిని అది పడుకుంది. వీడు ఆ బల్ల తెరిచి చూస్తే అన్ని తలతల్లాడిపోతూ వెండి కాసులు. దిక్కుమాల రాక్కాసులు మనకెందుకని రాక్కాసులన్నీ అక్కడ పారబోసేసాడు. వెండి కాసులు నింపేసుకున్నాడు జేబుల నిండా. అక్కడి నుంచి కుక్కనైతే మళ్ళీ బల్ల మీద కూర్చోబెట్టాడు. తివాచి చేత్తో పుచ్చుకుని 3వ గదిలోకి వెళ్ళాడు. నిజమో కాదో తెలీదు, ఇవి వదిలేస్తే ఒకవేళ పోతాయి కదా. 3వ గదిలోకి వెళ్తే ఈసారి ఉంది అక్కడ కుక్క, గుడి గోపురాలు అంతంత కళ్ళున్నాయట దానికి. అట్లా మిటకరించి చూస్తోంది వీడికేసి. సరే అంటే బంగారం ఉంది. తివాచి పరిచాడు. కుక్కనెత్తి దీని మీద కూర్చోబెట్టాడు. ఆ బల్ల తెచ్చి వెండి కాసులన్నీ అక్కడ బారబోసేసి చక్కగా బంగారు కాసులు నింపేసుకున్నాడు అన్నిటి నిండా. 2 చెవిలో 2 అంగిట్లో కూడా పెట్టుకున్నాడు వేస్ట్ కాకుండా. సరే ఏం చేశాడు, కుక్కనెత్తి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టేసి నీలం రంగు తివాచి మడతపెట్టి పక్కన పెట్టుకుని చేత్తో పుచ్చుకుని బయటకు వస్తే ఈ ముసలమ్మ ఏదో చెప్పిందని చూస్తే చెకుముకు రాయి ఉంది. కనిపించింది. సరే పైకి లాగు అవ్వ లాగన్నాడు. చెకుముకు రాయి జేబులో పెట్టుకుని ఈ నడవ అంతా నడిచి బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి తనకి తాడు కట్టిందో అక్కడ నిలబడి, ఓ అవ్వ బయటికి పైకి లాగనంటే ఆ అవ్వ పైకి లాగింది. లాగాక బయటకు వచ్చాక వీడు ఏం తెచ్చుకున్నావురా అంది. బంగారమే తెచ్చుకున్నాను, ఇదిగో నీ తివాసి అని తివాసి చేతిలో పెట్టాడు. ఆ చెకుముకు రాయిని అటు ఇటు తిప్పాక అన్నాడు, అలాంటి అత్యద్భుతమైన ప్రదేశంలోకి మీ అవ్వ ముసలిది వెళ్ళటం ఏమిటి, అది అక్కడ వదిలేసి రావటం ఏమిటి, నువ్వేమో జ్ఞాపకార్థం ఉంచుకుంటానని చెప్పటం ఏమిటి, ఇందులో ఏదో మతలబు ఉంది, అదేమిటో చెప్పన్నాడు. ఈవిడ ఒప్పుకోలే ముసలిది. ఏమీ లేదురా, మాకు అది కావాలంతే. అంటే దీంతో ఏం వస్తుందో చెప్పమంటాడు. ఏమీ రాదంటుంది ముసలిది. వాగ్యుద్ధం పెరిగింది. ఈ సిపాయి అప్పుడే యుద్ధం నుంచి వచ్చాడు కదా, కొంచెం ఉద్రేకంగా ఉన్నాడు. కత్తిపుచ్చి విసిరేశాడు మా అమ్మని. అయ్యో, ఆ మెడ కాస్త తెగిపోయింది. ముసలిది కింద పడ్డం ఏంటి, దాని భూతం రూపం దానికి వచ్చింది. ఓహో ఇదేదో భూతం నన్ను ఏదో మాయ చేద్దామనుకుంది, ఈ డబ్బంతా కొట్టేయడానికి ఎత్తేసిందేమో, ఈ చెకుముకురాయి నేను ఎందుకు ఇస్తాను, నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి దాన్ని జేబులో వేసుకుని ఈ బంగారం గుప్పెళ్ళు తెచ్చుకున్నాడుగా, ఆ గుప్పెళ్ళతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఈ అడవంతా దాటాక ఒక మంచి ఊరు వచ్చింది, పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఒక సత్రంలో గది తీసుకున్నాడు. హాయిగా తిన్నాడు, తాగాడు. అంతకుముందు వీడికి భోజనానికి సరిపడా డబ్బే ఉంది వాడి దగ్గర. ఇప్పుడు బంగారం ఉండేసరికల్లా కొత్తగా డబ్బులు వస్తే ఎలా ఉంటుంది, ఆగలేకపోతారు. ఇక మళ్ళీ రాదు. ఎందుకంటే ఆ లోపల దించేవాడు తీసేవాడు లేడు. ఆ నీల రంగు తివాసి లేకపోతే కుక్కల్ని హ్యాండిల్ చేయలేం. తివాసి మామతో పాటే వెళ్ళిపోయింది, కాలిపోయింది. అది ఏం చేయలేడు దాన్ని. దాంతో వీడు డబ్బులు యథేచ్ఛగా వాడేసుకున్నాడు. ఎంత యథేచ్ఛగా ఖర్చు పెట్టుకున్నాడో. సరే ఇక అయిపోయినాయి డబ్బులు. రోజులు గడిచే కొందుకి డబ్బులు అయిపోయినాయి. ఒకనాటికి చివరికి ₹1 లేకుండా మిగిలిపోయాడు. ₹1 కూడా లేదు. ఖాళీగా కూర్చున్నాడు. అన్నీ వాడేశాడు, మొత్తం వాడేసి తినేశాడు. ఏముంది, అలాగే ఉంటుంది. అయితే ఒకనాటి రాత్రి దీపం ముట్టించేందుకు నూనె కూడా డబ్బులు ఇవ్వడి దగ్గర. ఓరండి. అట్లా ఖాళీగా అయిపోయి సరే ఎవరో దారే పోయే వాళ్ళని ఓ చుట్ట మావయ్య అని అడిగి చుట్ట తీసుకున్నాడు. చుట్ట తాగుదామనిపించింది. చుట్ట వెలిగించుకోవడం ఏంటా, దీపం కూడా లేదు. అప్పుడు వాడికి గుర్తొచ్చింది తన సామాన్లలో దాచిపెట్టింది చెకుముకురాయి. ఆ చెకుముకురాయి ఏమిటి, ఇట్లా నేల మీద ఇట్లా ఇట్లా గీస్తే ఫైర్ వస్తుంది. గీసేసరికల్లా కుక్కొచ్చింది. బంతులంత కళ్ళున కుక్కొచ్చి కూర్చుని ఉంచుంది వీడి పక్కన. మొదటిది ఏమిటంటే ఏం మాట్లాడుతుంది. బాగా ఆలోచించి ఏం చేస్తావు నువ్వు నాకు అన్నాడు. అది బావు అంది. ఏదైనా చేస్తానంటాను, డబ్బులు పట్టుకురా, రాక్కాసులు ఉన్నాయి కదా నువ్వు ఉన్న చోట అంటే 5 నిమిషాల్లో వెళ్ళి పచ్చేసింది. కుక్క ఇన్ని రాక్కాసులు పుచ్చుకొచ్చింది సంచి నిండా. సంచిలో పోసి పట్టుకొచ్చేసింది. వీడు ఆశ్చర్యపడి, పోసిని భలేగా ఉందే మన సంగతి అనుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు గీస్తే ఆ వెండి కాసులు ఉన్న కుక్క వస్తుంది. 3 సార్లు గీస్తే బంగారు కాసుల కుక్క వస్తుంది.
అన్ని కాసులు తెప్పించుకున్నాడు, హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. సరే ఏమైంది, ఒకనాడు ఎక్కడో ఒక చోట పార్టీకి పిలిచారు. వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్న వాళ్ళని పిలుస్తారు పార్టీలకి. ఈ పార్టీకి వెళ్ళేసరికల్లా ఆ పార్టీలో రాజకుమార్తె ఎంత అద్భుతమైన సౌందర్యవతో చెప్పుకున్నారు. ఓసారి ఎట్టగైనా ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఏదో సందర్భంలో ఫ్రెండ్స్ తోటి ఈ తాగుబోతులు జూదగాళ్ళు వాళ్ళందరి దగ్గర రాకుమార్తెను చూడాలి, ఏ సందర్భంలో చూడొచ్చు అని అడిగాడు. ఆవిడెక్కడ చూస్తావోయ్ నువ్వు, వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా, ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడ జాతకంలో, రాకుమార్తె జాతకంలో ఒక సాధారణ సిపాయిని పెళ్లి చేసుకుంటుందని ఉంది. ఓహో, సిపాయి చచ్చిన వాడు ఎవడైనా వచ్చి పిల్లకి లైనేస్తాడేమోనని రాజుగారు ఏం చేశారు, అంతఃపురంలో ఒక రహస్యమయమైనటువంటి ఒక దీని లాంటిది కట్టి అందులో పెట్టారు. పిల్ల ఎవ్వరికీ కనపడదు. ఆ పిల్లకి 11, 12 ఏడు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ లోపలే ఉంది, బయటికి రాదు. అనగానే ఎందుకు రాదు, మనం ఎందుకు చేయలేము అని ఆలోచించి ఏం చేశాడు, ఈ కుక్కలు వస్తాయి కదా, ఆ కుక్కను పిలిచి రాజకుమార్తెను తీసుకురమ్మన్నాడు. అదేం చేసింది, టైం వెళ్ళిపోయింది కుక్క, అది ఏదైనా తెచ్చేస్తుంది. పెళ్ళి అంతఃపురంలో నిద్రపోతున్నా లోపల ఎక్కడో గదిలో పడుకుంది. ఆ గదిలో ఎక్కడో రహస్యంగా పడుకున్న రాకుమార్తెని చేపుచ్చుకుని తీసుకొచ్చేసింది, మీదెక్కించుకొచ్చేసింది. ఇప్పుడు బంతులంతేసి కళ్ళుండే కుక్క ఎంత ఉంటుంది, ఎంతే ఉండదుగా, బ్రహ్మాండంగా ఉంటుంది. కుక్క పెద్ద గుర్రం సైజులో రాకుమార్తెని పట్టుకొచ్చేసరికల్లా ఇప్పుడు తనివి తీరా అమ్మాయిని చూశాడు, చేతులు పుచ్చుకుని కాసేపు అయ్యాక తీసుకెళ్ళి దింపేసిరా అన్నాడు. కుక్కని దింపేశారు. కుక్క తీసుకెళ్ళి దించేసిన తర్వాత పొద్దున్నే రాకుమార్తెను చూడడానికి తండ్రి, తల్లి, ముసలి దాది వాళ్ళు వీళ్ళు వచ్చారు. వచ్చేసరికల్లా అమ్మాయి చెప్పింది, నాన్న నాకు భలే కాలు వచ్చింది నాన్న, ఏదో కుక్క వచ్చి నన్ను తీసుకెళ్ళింది, అక్కడ ఒక సిపాయి ఉన్నాడు, అతను నా చేతులు పుచ్చుకున్నాడు నాన్న అనేసరికల్లా నాన్న తిట్టాడు, సిపాయి ఏమిటి, ఎవరిని తీసుకెళ్తారు, అసలు ఎంత రహస్యంగా ఉంచాం, ముసలిదాదికి తప్పిస్తే ఈ దారే తెలియదు ఎవరికి, అక్కడికి వచ్చిన చెలికత్తెలు మళ్ళీ రారు, అంత రహస్యంగా ఉంటుంది, ఓసారి ఎవరన్నా అందులోకి ప్రవేశించారంటే వాళ్ళని చంపేస్తారు, అట్లా ఏం జరగదన్నాడు. కాదు నాన్న భలే కాలొచ్చింది నాన్న. కానీ సిపాయి అనగానే రాజుకు డౌట్ వచ్చింది, ఏదైనా నాకు తెలియకుండా జరుగుతోందా అని చెప్పి ఈ ముసలి దాది రాత్రిపూట నిద్రపోతుంది. ముసలమ్మలకి చాలామందికి రాత్రులు నిద్రలు రావు, అది మెలకుగా కూర్చుంటుంది. ఆ దాదిని అక్కడ పెట్టాడు. అయితే ఏమైంది, ఎప్పుడైతే కుక్క మళ్ళీ రెండో రోజు రాత్రి మనవాడు ఏం చేశాడు, ఈ సిపాయి చిన్నయ్య కుక్కను పిలిచి మళ్ళీ 2 గీట్లు గీసి పెద్ద కుక్కను పిలిచి రాకుమార్తెని తీసుకురా అన్నాడు. కుక్క వచ్చింది, రాకుమార్తెని ఇటా ముట్టు మీద మొహం మీద మూతి కిందకి పెట్టి మీద ఎక్కించుకుంది. బయటికి వెళ్తుంటే ముసలమ్మ చూసేసింది, కుక్కే తీసుకెళ్తోందని గమనించి కుక్క వెనకాలే వచ్చింది. కుక్క ఏ ఇంట్లోకి ప్రవేశిందో చూసి దాని మీద శుద్ధ ముక్కతో గుర్తుపెట్టింది, వెనక్కి వెళ్ళిపోయింది. 1 గంట పోయాక మళ్ళీ కుక్క తీసుకొచ్చి రాజకుమార్తెని దించేసింది. ఈ ముసలి దాది వెళ్ళి తెల్లవారేసరికల్ రాజుగారికి చెప్పింది, ఫలానా సందులో ఆ వైపు వెళ్ళాను, ఏ ఇంటి మీద ఎక్స్ గుర్తు పెట్టిందో ఆ ఇంట్లోకే కుక్క తీసుకెళ్ళింది, ఆ ఇంట్లో ఎవడో ఉండుంటాడు, మాంత్రికుడో మాయాజాలం చేసేవాడు, కనికట్టువాడు అన్నది. ఆ సందులోకి మొత్తం సైనికులు భట్లు అందరూ వెళ్తే అన్ని ఇళ్ల మీద ఇంటూ గుర్తులు ఉన్నాయి. పట్టేసింది కుక్క, దానికి తెలిసిపోయింది తను పట్టుకుంటారని, అందుకని గుర్తులు పెట్టేసింది. తన యజమాని బయట పడకూడదు, దాని ప్లాన్ అది. సరే 3వ రోజుకి ఆ రాణిగారు ఏం చేసింది, ఒక పల్చటిది చిన్నది అంత గుడ్డతోటి సంచి లాంటిది కుట్టించి దాంట్లో బియ్యపిండి కదిలితే పడేటట్టుగా పిండి పోసారు. పడుకున్న యువరాణి నడువుకి కట్టేశారు. అది యువరాణి ఎక్కడికైనా కదిలింది అనుకో ఆ పిండి పడుతుంది కింద. ఓకే, సరే 3వ రోజు రాత్రి కుక్క వచ్చింది, మళ్ళీ ఈ రాజకుమార్తెని మీదెక్కించుకుంటే ఇప్పుడు మీదెక్కించుకుంటే ఏమవుతుంది, నగలు అవి ఇట వేళ్లాడవు, ఈ సంచి కూడా వేళ్లాడడం మొదలుపెట్టింది. సంచిలోంచి సన్న ధారగా ఈ రజన్లాగా పిండి పడడం మొదలుపెట్టింది. కుక్క 3 సందులు 36 గొంతులు తిరిగి తీసిపోయింది సత్రంలోకి. తీసిపోయేసరికల్లా ఈ ధార అంతవరకు లీడ్ చేసేసింది. తెల్లవారేసరికల్లా రాజకుమార్తె వచ్చేసింది, కానీ రాజుగారి సైనికులు వెళ్ళిపోయి ఆ సత్రం తలుపు తీయించి ఆ గదిలో ఎవరున్నారో వాడిని పట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి లాక్కెళ్ళిపోయారు. రాజకుమార్తె జోలికి వచ్చినందుకు రాత్రిపూట అయినా సరే రహస్యంగా అయినా సరే మాయమంత్రం కనికట్టు చేసినందుకు వాడిని ఉరిదీస్తామన్నారు.
ఎవడో రాజకుమార్తెని గదిలోంచి కదిపెట్ట వాడికి ఉరిట అని ఒకటి, రాజకుమార్తెని చేసుకోవడానికి ప్రయత్నించట అని ఇంకోటి, రాజకుమార్తె దగ్గరికి వాడే వెళ్ళేట అని ఇంకోటి, ఇలా 36 రకాల ప్రథలు బయలుదేరి అటగే వస్తాయి కదా ఇదిగో పూలంటే అదిగో తొక్క. అంతే. అక్కడి నుంచి ఏంది వాడిని ఉరిదీస్తున్నారంటే రాజకుమార్తె కోసం సాహసం చేసిన వాడెవడో చూడొద్దు. ఆ, జనాలంతా తండోపతండాలుగా వచ్చారు. వీడికి ఇది అర్థమైంది ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని. కానీ ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? చెక్కుముక్కు రాయేమో గదిలో ఉండిపోయింది. కుక్కొచ్చి చేయటానికి ఏమీ లేదు ఇక్కడ. అవును. బాగా ఆలోచించుకుంటున్నాడు. అయితే ఏమైంది, వాళ్ళు వీళ్ళు అందరూ ఇతను చూడ్డానికి వెళ్ళి వజ్రస్థానానికి వెళ్తున్నారు, వీడిని ఉరిదీసే ప్లేస్కి. ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక 8-9 సంవత్సరాల కుర్రాడు ఒకడు వచ్చాడు. అయితే ఏమైంది, వాడు పరిగెత్తే క్రమంలో వాడు పరిగెడుతుంటే చెప్పు జారిపోయి ఈ చెరసాల దగ్గరికి పడింది. ఈ కుర్రాడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు, మన సిపాయి చిన్నయ్య కూర్చున్న చోట పడింది. ఆ చిన్నపిల్లాడు చెప్పు కోసం వెనక్కి వచ్చాడు. వీడేం చేశాడు, చటుకొని వాడి చేయి దొరకపుచ్చుకున్నాడు ఆ కటకటాల్లోంచి. ఒరే అబ్బాయి, నేను ఒక అద్భుతమైన పని చెప్తాను, నన్ను ఉరిదీసేది అక్కడే, నేను రాకుండా ఉరిదీయర్రా, నువ్వు పరిగెత్తుకెళ్ళి చేసేదేం లేదు, నువ్వు పని చేయి, ఫలానా సత్రంలో ఫలానా గదిలో సంచిలో చిన్న చెక్కుముక్కు రాయండి, అది పట్టుకురారా, తెచ్చిపెట్టు, నీకు రూపాయి ఇస్తాను అన్నాడు. అనేసరికల్లా కుర్రాడు సరేనన్నాడు. రూపాయి ఇస్తే చేదా? అదే. వాడు పోయి ఇక పట్టుకొచ్చేస్తే సరే కుర్రాడు ఏం చేశాడు, చెక్కుముక్కు రాయి చేత్తో పుచ్చుకొని కూర్చున్నాడు. లోపలికి తీసుకుపోయారు వజ్రస్థానానికి. తీసుకెళ్ళాక ఒక ఆఖరి కోరిక తీరుస్తా అంటే వీడన్నాడు, మరి చుట్ట కాల్చుకుంటానండి ఆఖరిసారి, ఒక చుట్ట తెప్పించండి నాకు అన్నాడు. అనేసరికల్లా సరే చుట్టూ చేతులు కట్టేశారు. అప్పటిదాకా చేతిలో ఉంది, అది గొలుసుల్లాగా ఉన్నాయి చేతిలో ఆ గొలుసులు ఊడదీశారు. చుట్ట పెట్టుకుని చెక్కుముక్కు రాయి గీసేసరికల్లా ఎన్నిసార్లు గీయాలి, ఓసారికి వస్తే 1, 2 సార్లు గీస్తే 2ది, 3 సార్లు గీస్తే 3ది. వీడు 1, 2, 3, 3, 2, 5, 1, 6 గీతలు గీసేసరికల్లా మొత్తం 3 కుక్కలు వచ్చేసాయి. ఎంతతున్నాయి అవి ఒక్కొక్కటి, సింహాలను మించిపోయి కుక్కలు రావటం ఏంటి, వీళ్ళందరూ అంతూ చూడండి అన్నాడు. అంతే కుక్కలు విరుచుకుపడ్డాయి జనాల మీద. హడిలిపోయాడు రాజుగారు, ఏం జరుగుతోంది ఇక్కడ, నాకు అర్థం కాలేదు. కానీ ఎవరిని చంపద్దన్నాడు, బెదిరిచ్చేసేయమన్నాడు. కుక్కలు ఇంత మాటి మొరగటం, ఇంతంత నాలికలు, ఒకటేమో బంతులంత కళ్ళు ఒకదానికి, బండి చక్రాలంత కళ్ళు ఇంకో దానికి, గుడి గోపురాలంత కళ్ళు మూడో దానికి. చూడ్డానికే హడిలిపోయేలాగా ఉన్నాయి అవి. ఇక పిచ్చ భయం వేసేసిన జనాలంతా కకావికలైపోయి సైనికులంతా పారిపోయి ఏం చేసినా వాటిని ఏం చేయలేకపోయారు. రాజుగారు ఆగు ఆగు ఆగు, నీ కుక్కల్ని ఉపసంహరించు, ఏం చేస్తున్నావు నువ్వని కేకలు పెట్టేసరికల్లా అప్పుడు మళ్ళీ వీరేం చేశాడు, వాటిని వెనక్కి పిలిచి వెనక్కి పిలవాలి, వీటిని కంట్రోల్ చేయాలంటే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తేనే చేస్తానన్నాడు. మరి ఆ కుక్కలు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు వాటిని. సరే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఈ జనాలంతా ఉండగానే రాజుగారు ఒప్పుకున్నాడు. అప్పుడు వీటిని వెళ్ళిపోమన్నాడు. 3 మాయమైపోయింది. రాజకుమార్తె నుంచి సిపాయికి పెళ్లి చేశారు. ముందు ప్రాఫెసీ ఏం చెప్పబడింది, సిపాయితో పెళ్ళవుతుంది అంతే. అయితే సిపాయితో పెళ్ళయ్యాక వాడేం చెప్పాడంటే, మీరేం కంగారు పడకండి, నాకు డబ్బుకు కొదవలేదు, నేను అవ్వడానికి సిపాయిని అంతే అని చెప్పి 3 కుక్కల్ని పిలిచి అక్కడున్న వెండి బంగారం రాగి మొత్తం తెప్పించేసుకున్నాడు. ఆ డబ్బుతోటి రాజకుమార్తెకి బోళ్ళు ఎదురు కట్నం ఇచ్చాడు. తర్వాత ఆ రాజ్యానికి రాజు వాడే అయ్యాడు. సిపాయి చిన్నయ్య కదా కంచికి మనం ఇంటికి.